ఇప్పుడు చెక్ డ్యామ్లు కూల్చివేతలు చూస్తున్నాం కదా మనం తెలంగాణలో. 2 ఏండ్ల నుంచి. ఎప్పుడు మొదలైంది అంటే 2 ఏండ్ల నుంచి మొదలైంది. అది నడుస్తూనే ఉంది. అయితే కూల్చివేతలు అని ఎందుకు అంటున్నారు అంటే చాలామంది ఇక్కడున్న ఇరిగేషన్ స్పెషలిస్టులు వాళ్ళు వీళ్ళు పోయి చూసొచ్చిన తర్వాత చెప్పిర్రు. ఇక ఇంకొక పెద్ద మనిషి కూడా చెప్పిండు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయనని, రాజేంద్ర సింగ్. ఆయన కూడా చెప్పిండు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు కూడా ఈ చెక్ డ్యామ్లు కూల్చివేసినవి ఉన్నాయి కదా, ఆడికి పోయి చూసి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు. ఏదో నార్మల్గా ఇట్లా మాట్లాడిన మాటలు కాదు, చూసి కూల్చేస్తే ఎట్లుంటుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంది. చాలా ఏండ్లు దీని మీదనే పనిచేసిన వాళ్ళు కాబట్టి ఒక్కసారి ఆయన ఏమన్నాడు, ఆయన ఏ విషయాల పట్ల అది కూల్చేసిర్రు అనేది చాలా క్లారిటీగా చెప్పగలుగుతున్నాడు అనేది నమస్తే తెలంగాణ రాసింది. ఒక్కసారి చూద్దాం. ఇగో ఈయనే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు అంటే ఈయనే. ముమ్మాటికి అవి కూల్చివేతలే అంటాడు ఈయన. ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాంల ధ్వంసం, ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం. ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో అవి కూలాయి. ఇసుక మాఫియా తప్ప వేరే కారణం కనిపించట్లే. రంధ్రం చేసి జిలిటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసిరు. ప్రభుత్వం వెంటనే వారిని అరెస్టు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తుకు ఆదేశించాలి. సాగునీటి నిర్మాణాల వరుస పేల్చివేత ఘటనలపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ వెల్లడి. తనుగుల అడవి సోమన్పల్లి గ్రామాల్లో ధ్వంసమైన చెక్ డ్యాంల పరిశీలన. ఇగో ఈ ధ్వంసమైన చెక్ డ్యామ్ దగ్గరికి పోయి అక్కడైనా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడిండు అనేది ఒక్కసారి చూద్దాం. కొంతమంది స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా చెక్ డ్యాంలను పేల్చివేశారని, ఇది తన అనుభవంతో చెప్తున్నా అని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేయడంతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏమాత్రం జాప్యం చేసినా అది మరిన్ని చెక్ డ్యాంలకి ముప్పు చేసే విధంగా ఉంటుంది అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పిర్రు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో కూలిపోని చెక్ డ్యాంలు ఇప్పుడు ఎట్లా కూలుతాయి అనే కోణంలో ఆలోచిస్తే నిజాలు బయటకు వస్తాయి అని చెప్పిరట. ఈయనే చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు మనం గతంలో వి ప్రకాష్ గారిని కూడా ఇంటర్వ్యూ చేసినాం ఇదే చెక్ డ్యాంల విషయంలో. అంతకుముందు తనుగులది అయినప్పుడు మాట్లాడిర్రు. ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఆయన కూడా వాళ్ళు ఒక నిజ నిర్ధారణ కమిటీ పోయింది అక్కడికి. తనుగుల చెక్ డ్యామ్ అయినప్పుడు కావచ్చు, మొన్న అడవి సోమన్పల్లిది కూడా వాళ్ళు ఒక నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి పోయి చూసిన తర్వాత మాట్లాడిన మాటలు అవి ఖచ్చితంగా కూల్చేసినాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని ఆ రోజు వాళ్ళు చెప్పారు. ఇంకా మళ్ళొకసారి ఈయన కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఆ వాటర్ మీదనే, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, ఇట్లాంటి వాటి మీదనే వాళ్ళు చాలా ఏండ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ నాణ్యత లోపంతో కనుక అవి జరిగితే కూలిపోతే ఎట్లుంటుంది, కింద కూల్చేస్తే ఎట్లుంటుంది, రెండింటికి తేడాలు చాలా స్పష్టంగా పసిగట్టగలుగుతారు వాళ్ళు. అట్లాంటి అయినా కూడా అక్కడికి పోయి చెప్తున్న విషయం ఏంటంటే ఇది ముమ్మాటికి కూల్చివేతనే. చాలా క్లారిటీగా స్పష్టంగా ఆయన కూడా చెప్పిండు. ఎందుకంటే చాలా లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా కూలనటువంటివి అప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డాయి. కానీ ఇప్పుడు వరద ప్రవాహం కూడా లేదు, ఎట్లా కూలుతాయి? ఇంకొకటి, ఒకవేళ నాణ్యత లోపాలతోని కనుక కూలితే కుంగినట్టు పోతుంది, కింద ఇసుక అంతా ఇట్లా జారిపోయి కుంగినట్టు కనిపిస్తుంది. కానీ ఇది మొత్తం పేల్చేస్తే ఆ పిల్లలన్నీ పడిపోతాయి కదా, అవన్నీ ఎక్కడికక్కడ చిల్లం కల్లం పడిపోయి ఉన్నాయి. ఇంకోటి కూడా ఏంటి అంటే ఊరోళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తనుగుల అప్పుడు చెప్పారు క్లారిటీగా, మొన్న విషయంలో కూడా. ఇప్పుడు ఒక వాటికి దగ్గరగా ఉన్న ఇంకొక చెక్ డ్యామ్ దగ్గరనట ఇట్లనే కూల్చేద్దామని పోతే ఆ ఊరోళ్ళు చూసిరట. చూసి ఊరోళ్ళందరూ ఆ మనుషుల్ని జిలిటిన్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఇప్పుడు ఈ 2 చెక్ డ్యాంలు కూలినప్పుడు కూడా అక్కడున్న ఇంజనీర్లు కూల్చివేసినట్టుగా అనిపిస్తుంది, అనుమానాలు ఉన్నాయి మాకు అని కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పటివరకు ఏమీ జరగలే. మేడిగడ్డను కూడా కంపేర్ చేస్తున్నారు దీంతో. మేడిగడ్డ కూడా కూలిపోయిన తర్వాత, ఆ కుంగిపోయిన తర్వాత చాలా సందర్భాలలో చాలామంది చెప్పారు, వి ప్రకాష్ లాంటి వాళ్ళు అయితే అది ఖచ్చితంగా పేల్చేసిర్రు, నాకు అనుమానాలు ఉన్నాయి, దాన్ని చూస్తే పేల్చేసిన లెక్కనే కనిపిస్తుంది, అది కుంగిపోయింది కాదు పేల్చేసిర్రు అని క్లారిటీగా చెప్పిండు. ఈ చెక్ డ్యాంలు కూలుతున్నాయి, స్టార్ట్ అయినాయి చూసిరా, కూల్చిన తర్వాత అది కూడా అట్లనే కూలింది, ఖచ్చితంగా దాన్ని పేల్చేసి ఉంటారు అనే అనుమానాలు ఇంకా రోజు రోజుకి బలపడుతున్నాయి. కాళేశ్వరం విషయంలో కూడా అన్నీ సేమ్ ఒకటేలాగా. ఇప్పుడు నాణ్యత లేకుండా కనుక అయితే వేరేలాగా కూలాలి, కానీ ఇది
డ్యామ్ని పేల్చిన తర్వాత ఆ సిమెంట్ అవి ఇవి ఆ పెళ్ళెలు ఉంటాయి కదా, అవి మొత్తం వెనుకకి పడడు, అక్కడున్న చేపలు చనిపోవడం చూస్తే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు వాళ్ళు చాలా ఏండ్ల నుంచి కొన్ని ఏండ్ల నుంచి దాని మీద పనిచేసిన వాళ్ళు కదా, వాళ్ళకి అర్థమైపోతుంది ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగి ఉంటుంది అది ఇది అని. అది చూసినప్పుడు ఆయనకి చాలా క్లారిటీగా అర్థమైంది అని చెప్తున్నాడు. ఇంకొకటి, నీటి ప్రవాహానికి వ్యతిరేక దశలో ఉన్న బరాజ్ కూలిపోయే అవకాశం లేదు, ఇది ఎప్పటికీ సాధ్యం కాదట. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఆయన చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, జిల్టన్ స్టిక్స్తోనే పేల్చేసినట్టు కనిపిస్తుంది, మామూలుగా నీటి ప్రవాహం ఒత్తిడి ఎక్కువగా ఉన్న వైపు బరాజ్ కూలిపోతుంది ఎప్పుడన్నా కూలాలి అనుకుంటే. కానీ ఇది ఎట్లుందట అంటే, నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉన్న బరాజ్ కూలిపోయింది, ఇది కూలిపోయే అవకాశం ఉండదు, ఖచ్చితంగా కూల్ చేస్తేనే అట్లాంటిది ఉంటుంది, లేకపోతే అట్లాంటి అవకాశమే లేదు అనేది చెప్తున్నాడు చాలా క్లారిటీగా. ఇంకోటి, ఆయన పోయినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఊరోళ్ళు కూడా చెప్తున్నారట, ఆ ఊరోళ్ళు కూడా గతంలో వేరే దగ్గర జరిగినప్పుడు తీసుకొని పోయి పోలీసులకు అప్పజెంపినము అనేది చెప్తున్నారు కదా. సో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, దృష్టి పెట్టి కాపాడాలి ఇట్లాంటి చెక్ డ్యామ్లని, లేకపోతే ఇబ్బంది అవుతుంది ప్రజలకు. సాగునీటి కోసం, తాగునీటి అవసరాల కోసమని ఉన్నాయి ఇట్లాంటి వాటి విషయంలో ఇట్లా చెక్ డ్యామ్లని పేల్చివేసే కుట్రలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే కనుక, సరైన సమయంలో దాని మీద స్పందించకపోతే ఇంకా మిగతా వాటి విషయంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద స్పందించాలి అనేది రాజేంద్ర సింగ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 1కి 2 అయినాయి, 3 అయినాయి, 4 అయినాయి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తనుగుల చెక్ డ్యామ్ జరిగినాక నెల రోజుల లోపలే అడవి సోమిన్పల్లిది జరిగింది, నెలే గ్యాపు, నెల కూడా కాకముందే మళ్ళీ ఇంకొక డ్యాము మళ్ళీ సేమ్ పరిస్థితిలో సేమ్ ఇట్లనే. దేనికోసం జరుగుతుంది ఇదంతా అంటే ఆయన కూడా చెప్తున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు కూడా అది చెప్పారు, ఈయన కూడా చెప్తుంది ఏంటంటే ఇసుక మాఫియా కోసం. ఇప్పుడు ఆ డ్యామ్ల దగ్గర ఉన్నటువంటి ఇసుకని తీసుకోవడం కోసం ఆ డ్యామ్లను లేకుండా మొత్తం పేల్చేసి దాని కింద ఉన్న ఇసుక మొత్తం తవ్వుకొని పోతుర్రట. ఇసుకల కోసమని అక్కడ ఉన్నటువంటి రైతులు సాగునీటి కోసం, తాగునీటి కోసం వాళ్ళకి ఇబ్బందులే కదా అక్కడ ఉన్నటువంటి రైతులకి. ఇసుక కోసమని ఎంతకైనా పోయినా ప్రభుత్వాలు ఏం స్పందిస్తలేవు కాబట్టి ఒక దగ్గర జరిగింది ఇంకొక దగ్గర జరుగుతుంది. పట్టించుకోకపోతే పలానా దగ్గర జరిగినప్పుడు ఏం కాలే కదా, ఇంకొకడ పేల్చితే ఏమవుతుంది, ఇగో ఇట్లని ఇసుక మాఫియా చేసేటోళ్ళంతా అట్లా పేల్చుకుంటూ పోతారు కదా, ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వాలు స్పందించాలి అనేది ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు, చాలాసార్లు మాట్లాడారు, అయినా ప్రభుత్వాలు పెద్దగా స్పందించినట్టయితే కనిపించాలి. ఎందుకంటే స్పందిస్తే ఒకటి జరిగిన తర్వాతనే కొంత దాని మీద ఆగిపోయేది, కానీ వరుసగా జరుగుతూనే ఉన్నాయి, కానీ పెద్ద ప్రోగ్రెస్ ఏం కనిపిస్తలేదు వాటి విషయాలల్లో. మరి ఇప్పుడు రాజేంద్ర సింగ్ గారు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, దీని మీద చర్యలు తీసుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది చెక్ డ్యామ్ల విషయంలో? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చెక్ డ్యామ్ల పరిస్థితి ఏంది, ఎన్ని కూలినాయి, దానికి కారణాలు ఏంది, ఆ కూలిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ల పరిస్థితి ఏంది, ఆ కంప్లైంట్ ఆధారంగా ఎవరి మీద చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా అనేది పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా ఎంక్వైరీ చేస్తారా, దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ నడుస్తుందా, ఏం జరుగుతుంది అనేది చూడాలి.